లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో కమిషనర్ మల్లారెడ్డి తన సిబ్బందితో కలిసి పట్టణంలోని డివైడర్కు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, షెడ్లు, తోపుడు బండ్లను తొలగించారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి సిబ్బంది కలిసి డివైడర్కు ఇరువైపులా ఇబ్బందికరంగా పెట్టిన ఫ్లెక్సీలు, షెడ్లు, తోపు బండ్లను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి మాట్లాడుతూ ఇష్టానుసారంగా స్టాండ్స్, ఫ్లెక్సీలు పెట్టడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఒక అమ్మాయి ప్రమాదానికి గురైందని అన్నారు. మీడియా ద్వారా వచ్చిన వార్తలు, జిల్లా పాలనా అధికారి ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న వాటిని తొలగించామని అన్నారు. వ్యాపారస్తులు, దుకాణదారులు మున్సిపల్ నియమాలు పాటించాలని, లేని ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో ఎంక్రోచ్మెంట్ వలన చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. జిల్లా కలెక్టర్ గారు తర్వాత ఈ వార్తాపత్రికల ద్వారా రావడం జరిగింది. నిన్న కూడా ఒక పాపకు యాక్సిడెంట్ అయింది, అంతకుముందు ఒక బైక్ అతనికి యాక్సిడెంట్ అయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మొత్తము ఎంక్రోచ్మెంట్స్ అయితే వాళ్ళకైతే ఏది ఉందో మోరీ బయటనే పెట్టుకోమని చెప్పి చేసుకోమంటున్నాం. మోరీ యువతలు వస్తే పబ్లిక్ యాక్సిడెంట్ అవుతున్నాయి. ఏదైనా కూడా వాళ్ళ బిజినెస్ కూడా మోరీ అవతలనే పెట్టుకోవాల్సిందిగా పురపాలక సంఘం బెల్లంపల్లి గారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, వార్తాపత్రికల వీళ్ళందరూ కూడా పురపాలక సంఘానికి సహకరించవలసిందిగా కోరినైనా వీళ్ళకు చెప్పడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకోబడుతున్నది. ఎందుకంటే వాళ్ళకు ఫైన్ వేస్తాం, ఫైన్ తర్వాత కూడా కోర్టు కూడా పంపించడం. ఎందుకంటే ప్రజల కోసమే చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా పురపాలక సంఘానికి సహకరించవలసిందిగా